హాయ్ అండి అందరికీ. ఇవాళ ఎలాగైనా నేను కేక్ చేయాలని ప్రిపేర్ అయ్యాను. డ్రై ఐటమ్స్ ముందుగా ఒక కప్పు మైదా పిండి, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవి మూడేసి కలిపేశాను. తర్వాత వెట్ ఐటమ్స్ ట్రై చేయడం కోసము ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ ఆఫ్ షుగర్ వేసాను, 3 ఎగ్స్ వేసుకున్నాను, ముప్పావు కప్పు ఆయిల్ వేసాను, సాల్ట్ వేసేసి దాన్ని బాగా గ్రైండ్ చేసి పెట్టేశాను. స్టార్టింగ్లోనే వెన్నెల ఎసెన్స్ వేయాల్సింది, బట్ మర్చిపోయాను కాబట్టి మధ్యలో వేసి మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టాను. ఎగ్ స్మెల్ రాకుండా ఉండడం కోసం వెన్నెల ఎసెన్స్ని వేశాను. గ్రైండ్ చేసిన ఐటెంను మైదాలో వేసేసి బాగా మిక్స్ చేయాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇక్కడ నేను చూపించినట్టుగా మిక్స్ చేసి పెట్టాలి, లేకుంటే ఎయిర్ బబుల్స్ లాగా వస్తుంది స్పాంజ్ కేక్కి. తర్వాత మందంగా ఉన్న అల్యూమినియం బౌల్ తీసుకొని దానికి కింద ఆయిల్ అప్లై చేసేసి బటర్ పేపర్ను పెట్టాలి. బట్ నా దగ్గర బటర్ పేపర్ లేదని నార్మల్ పేపర్ యూజ్ చేశాను. నెక్స్ట్ మందంగా ఉన్న ఒక బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టేసి దాంట్లో స్టాండ్ పెట్టి మనం కేక్ ప్రిపేర్ చేసిన ఈ ఐటెంను పెట్టాలి. బట్ నా దగ్గర స్టాండ్ లేదనేసి ఒక గిన్నె పెట్టేసి అందులో ఈ ఐటెంని పెట్టేసి దాని మీద ప్లేట్ బోర్లించేసేసి ఎయిర్ బయటికి రాకుండా ఉంచేసాను. నాకు ఈ కేక్ కుక్ అవ్వటానికి మినిమం 40 to 45 మినిట్స్ పట్టింది. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి చేయాలి, లేదంటే మొత్తం మాడిపోయిద్ది. నెక్స్ట్ ఇంకో బౌల్లో విప్పింగ్ క్రీమ్ తీసుకొని విస్కర్తో బాగా విష్ చేశాను. అది బాగా కూల్గా ఉండాలి, లేకపోతే అవ్వదు ఇది. బన్ను ప్రిపేర్ చేయడమే ఈజీ అయింది, కానీ ఇక్కడ క్రీమ్ ప్రిపేర్ చేయడం మాత్రం చాలా కష్టమైపోయింది నాకైతే. 8 months తర్వాత మళ్ళీ కేక్ ప్రిపేర్ చేశాను, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. బన్ను మాత్రం బాగానే వచ్చింది, సింపుల్గానే అయిపోయింది, కానీ ఇక్కడ క్రీమ్ ప్రిపేర్ చేయడం పెద్ద టాస్క్ అయిపోయింది. ఈ బన్నుని థ్రెడ్తో కట్ చేసేసి 3 పీసెస్గా చేశాను, డెకరేట్ చేసేసాను. ఇదిగో ఇక్కడ చూడండి ఎలా డెకరేట్ చేశాను. ఓకే, అంతా నా కష్టం మొత్తం పొద్దున్నుంచి ఎంతో కష్టపడేసి చేశాను, ఇలా వచ్చింది. నాకు మాత్రం ఇవాళ నేను సాటిస్ఫై అవ్వలేకపోయాను కేక్ విషయంలో. కేక్ చేస్తున్నాను వాళ్ళ శ్రీశాంత్ కూడా నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చాలా కోఆపరేట్ చేశాడు. బట్ లాస్ట్కి ఇలా అయిపోయింది, ఇంకా చేసేదేం లేదు, ఎలా అయినా తింటా, పడేసేదైతే జరగదు. ఓకే, నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకో.